వాళ్ళు యేసుప్రభు నమ్మారు కాబట్టి అమెరికా అయింది, నువ్వు కూడా నమ్ము, అమెరికా అయిపోతాయేమో, ట్రై చేసి చూడు. ఏంటర్ బాబు అన్నావు నువ్వు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి అమెరికా అయ్యిందా అంటే నమ్ముకున్న ప్రతిదీ అమెరికా అయిపోద్ది అంటావు. కానీ నీకు ఇక్కడ విషయం అర్థం కావాలి. ట్విస్ట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకుంది కాబట్టి అమెరికా అవలా. అమెరికా అనేది అనేక దేశాల నుంచి వలస వచ్చిన వలస జాతులు అక్కడికి చేరి, అంతకు ముందే అక్కడికి చేరిన ఒక వలస క్రైస్తవ జాతి ఏదైతే ఉందో, వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటున్న రెడ్ ఇండియన్స్ అనే తెగల మొత్తాన్ని కూడా ప్లేగు వ్యాధిని పెంచే వైరస్ కలిగిన దుప్పట్లు పంచి వాళ్ళందరూ కూడా దారుణంగా చనిపోయేలాగా చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని తెస్టేసుకుని బతికారు సిగ్గులేని మంద. ఇప్పటికీ కూడా అమెరికా అనేది అతిపెద్ద వలస దేశం తెలుసా? అమెరికాలో ఇప్పుడున్న ఎవ్వరూ కూడా స్థానిక జాతులు కాదు, రకరకాల దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తెస్టేసిన బ్యాచే. పోను అట్ట చెప్పుకున్నా సరే అక్కడ క్రైస్తవులు కాబట్టి క్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి అమెరికా అయ్యింది అందాం అనుకుంటే, అమెరికాలోనే క్రైస్తవ్యం అడుగు తింటా ఉంది. అక్కడ ఉన్న చర్చిలన్నింటిని అమ్మేసుకుని హోటల్స్ కింద, పబ్బుల కింద, బార్ల కింద, టెంపుల్స్ కింద అమ్మేస్తున్నారు.